శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మిస్టరీపై దర్యాప్తు కొనసాగుతోంది. చెన్నై సమీపంలో రాయుడి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో 5గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి వినుత కోట, ఆమె భర్త చంద్రబాబుతో పాటుగా మరో 3గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినుత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు నిందితులను శ్రీకాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో వినుత వద్ద కారు డ్రైవర్ గా, పిఏగా కూడా పనిచేశాడు. 2 వారాల కిందటే అతన్ని ఆమె విధుల నుండి తొలగించారు. అనుమానాస్పద స్థితిలో చెన్నైలోని మురికి కాలువలో శ్రీనివాసులు మృతదేహం లభ్యమైంది. అయితే చనిపోయిన వ్యక్తి శ్రీనివాసులకు తమకు ఎలాంటి సంబంధం లేదని శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో యువకుడి హత్య గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు వినుతకు పార్టీ నుండి జనసేన హైకమాండ్ సస్పెండ్ చేసింది. వినుత సస్పెన్షన్ పై తిరుపతి ఎమ్మెల్యే స్పందించారు. నెల రోజుల నుండి పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు. చెన్నై హత్య కేసుపై అభియోగం రావడంతో పార్టీ నుండి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నుండి తొలగించారన్నారు. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. హత్య కేసులో అభియోగం రావడంతో హైకమాండ్ ఆదేశాల మేరకు పార్టీ నుండి బహిష్కరించామన్నారు. ఆమె వ్యవహార శైలి గత నెల రోజులుగా పార్టీ జనసేన పార్టీకి విరుద్ధంగా, విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకోవడం వలన కొంచెం పార్టీ దూరం పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఆమె పైన చెన్నైలో ఒక మర్డర్ కేసు పైన అభియోగం జరిగి ఇట్లా తెలిసింది. అందువలన ఆమెను జనసేన పార్టీ నుంచి కాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బహిష్కరించడం కూడా పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు కాళహస్తి శ్రీమతి వినుత కోట జనసేన పార్టీ ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాము. జనసేన పార్టీలో క్రమశిక్షణకు ఎవరైనా సరే పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకుంటే ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరించే సూచనలు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్గా సూచించడం జరిగింది. వినుత